హలో ఎవ్రీవన్, ఈరోజు మన ఇంకొక యూనివర్సిటీ టాపిక్ ఏంటో తెలుసా? యూనివర్సిటీ ఆఫ్ చెస్టర్. చాలామందికి ఒక డౌట్ ఉంది, డైలీ ఒక యూనివర్సిటీ వస్తున్నాడు, యూనివర్సిటీస్ పబ్లికా ప్రైవేటా అని. నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి. ఇనీషియల్ స్టేజ్లో అన్నీ మీకు పబ్లిక్ యూనివర్సిటీసే పరిచయం చేస్తాను, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆఫ్టర్ దట్ చెప్తాను. ఓకే, ఇది పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ. యూనివర్సిటీ చెస్టర్లో ఉంది, ఇంగ్లాండ్లో. సో మంచి యూనివర్సిటీ, ఓల్డ్ యూనివర్సిటీ కూడా. 1839లో స్టార్ట్ చేశారు యూనివర్సిటీ. సో యూనివర్సిటీలో హైలైట్ పాయింట్ ఏంటి అంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ ప్లేస్ అయిపోతున్నారు. సో ర్యాంకింగ్ వైజ్గా టాప్ 17లో ఉంది యూకేలో. రీసెర్చ్ ఆపర్చునిటీస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అబ్బా గుర్తుపెట్టుకోండి, రీసెర్చ్ ఆపర్చునిటీస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇందులో అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్స్ లిస్ట్ కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఐఎల్ స్కోర్ వచ్చేసరికి 6.5 ఉండాలి, నో బ్యాండ్ లెస్ దెన్ 5.5 ఉండాలి. పీటీ ఈజ్ యాక్సెప్టబుల్, పీటీ స్కోర్ 61 ఉండాలి, 60+ ఉంటే సరిపోతుంది. నో బ్యాండ్ లెస్ దెన్ 55 ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ టోఫల్ అయితే కనుక 80+ ఉండాలి. ఈచ్ సెక్షన్లో 18 మినిమం స్కోర్ ఉండాలి. స్పీకింగ్ షుడ్ బి 20. ఇంకా ట్యూషన్ ఫీజుకి వచ్చేసరికి ట్యూషన్ ఫీజు చాలా తక్కువ, £15,000 నుంచి £17,000 ఇన్ బిట్వీన్ ఉంటుంది. స్కాలర్షిప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, మంచి స్కాలర్షిప్స్ వస్తాయి. మీ అకాడమిక్ పర్సంటేజ్ అండ్ మీ అకాడమిక్స్ అన్నీ బాగుంటాయి కనుక. అకాడమిక్ పర్సంటేజ్ 55+ ఉంటే సరిపోతుంది. కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంది బ్యాక్లాగ్స్లో కూడా, సో నో వరీస్. ఇంకా ప్రోగ్రామ్స్కి వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది, ఆర్కియాలజీ ఉంది, బయోలాజికల్ సైన్సెస్, బయోమెడికల్ సైన్సెస్, ఎల్ఎల్ఎం, మెరైన్ సైన్సెస్, అబ్బా కోస్టల్ సైన్సెస్, నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. రేర్ ప్రోగ్రామ్స్ ఏవైతే మీరు అప్లై చేయాలనుకుంటారో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ లిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు కనుక ఈ యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలి అంటే ప్లీజ్ కాంటాక్ట్ us. తప్పకుండా కాంటాక్ట్ చేయండి, మంచిగా ప్రాసెస్ చేసుకోండి. ఈ యూనివర్సిటీకి మంచి వీసా సక్సెస్ రేషియో కూడా ఉంది. సదా మీ సేవలో, మీ వినయ్.